సంగారెడ్డికి 150 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్ట అనే ఈ ప్రదేశంలో ఉన్న ఇక్కడ స్వామివారి శివలింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పరశురాముడే ప్రతిష్ఠించడానికి మీకు తెలుసా? శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. పరశురాముడు చంపిన శత్రువుల పాపాలని తొలగించుకోవడానికి 108 లింగాలను ప్రతిష్ఠించాడు. కానీ అందులో 108వ లింగం ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడికి కోపం వచ్చి తన గొడ్డల్ని పెద్ద కొండరాయిపై కొడితే 3 గుండుగా అంటే 3 ముక్కలుగా చీల్చుకుంది. అలా జరిగిన వెంటనే శివయ్య ప్రత్యక్షమై వరం అడిగితే, మీరు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చాలా శక్తివంతమై ఉండాలి అని అంటే శివయ్య తదాస్తు అని వెళ్లిపోతాడు. అమావాస్య పున్నమి వచ్చిందంటే సందు దొరకనంత జనాలతో ఇక్కడ నిండిపోతారు. మీకు దుష్ట శక్తులు, చేతబడి లాంటి ఎలాంటి సమస్యలున్నా అమావాస్య పున్నమి రోజు వచ్చి ఇక్కడ ఒక్క నిద్ర చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇక్కడ ఈ ములుగుల నుంచి ఎలాంటి బక్కోలైనా సరే, లావటి వారైనా సరే బయటికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు తప్పు చేసిన వారైతే ఇక్కడ నుంచి వెళ్ళలేరు. కానీ ఆ శివయ్యని తలుచుకుంటే ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తాడు. ఒక్కసారి ఇక్కడ జపం చేస్తే కాశీలో 108 సార్లు గంగ స్నానాలు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది.